మోంతా తుఫాన్ టెన్షన్ మొదలైంది. కాకినాడ వైపుగా ఈ భీకర తుఫాన్ దూసుకొస్తోంది. గంటకి 75 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ దూసుకొస్తోంది. కాకినాడలో భారీ వర్షం మొదలైనట్టు తెలుస్తోంది. ఇక విశాఖలో కూడా వర్షం మొదలైంది. నెల్లూరు, చిత్తూరులో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది. సో చాలామంది కూడా ఇంకా మా దాకా రీచ్ కానే లేదు, మీరంతా ఇప్పుడే వార్తలు చెప్తున్నారనే రకంగా భావనలో ఉన్నారు. మేము చెప్తోంది తుఫాన్ భయంకరమైన తుఫాన్ దూసుకొస్తోంది అని చెప్పి. రేపు దాదాపుగా సాయంత్రం లేదా అర్ధరాత్రి సమయానికల్లా ఈ భయంకరమైన తుఫాన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవచ్చు. సో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. తుఫాన్ కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు కూడా సెలవులను రద్దు చేయడం, అటు స్కూళ్ళకి సెలవులు ప్రకటించడం, సహాయక చర్యల కోసం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండమని చెప్పి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేయడం, ఒక్కో జిల్లాకి 9 ఎస్డీఆర్ఎఫ్ అండ్ 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలని తరలించడం, ఆ తర్వాత 19 కోట్ల రూపాయలకు సహాయక చర్యల కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది.